రాజమండ్రి ధవళేశ్వరంలో అక్క చెల్లెళ్ల కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ 15 రోజుల క్రితం 9-10వ తరగతి చదువుతున్న తన కూతుళ్లను కిడ్నాప్ చేశాడని తల్లి ఆరోపిస్తోంది. బిడ్డలు ఎక్కడున్నారో తెలియట్లేదని క్షేమంగా అప్పగించాలని పోలీసులకు తల్లి సునీత ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలోని కిడ్నాప్ కలకలం రేపుతుంది. ఇది ఒక ఇద్దరు చిన్నాలు 9-10 తరగతులు చదువుతున్న ఇద్దరు అక్క చెల్లెళ్లను ఒక యువకుడు అపహరించుకుపోయినట్లుగా కిడ్నాప్ కేసు నమోదైంది. ధవళేశ్వరం పోలీసులు ఈ మేరకు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. 4 బృందాలు కూడా అన్ని చోట్లకి, అంటే అతను విజయనగరం జిల్లా పెదమానపురానికి చెందిన మారోజు వెంకటేష్గా అతన్ని పోలీసులు గుర్తించగలిగింది. ఇతడు ఒక మోసగాడిగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలటం జరిగింది. అయితే ఇక్కడ తల్లి ఉన్నారు సునీత. ఆ పిల్లలకు సంబంధించిన తల్లి ఈమె వరుసకు చెందిన బరంపూర్ నుంచి 8 సంవత్సరాల క్రితం ధవళేశ్వరం వచ్చి ధవళేశ్వరంలోని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈమె ఇక్కడ ఉన్న సమయంలోని 3 నెలల కిందట ఈ ఇక్కడ మారోజు వెంకటేష్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఒక యూత్తో వచ్చి ఇక్కడ అద్దెకి దిగి తర్వాత వీళ్ళ ఇంట్లోనే ఉన్న ఈ పిల్లల్ని అంతటితోటి చనువుగా ఉండటం ఇవన్నీ చేసి వాళ్ళని ఇప్పుడు ఈ నెల 22వ తారీఖున అపహరించిపోయినట్లుగా తల్లి సునీత ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ తల్లి మన దగ్గర ఉన్నారా, సునీతని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎలా జరిగింది ఇది అంతా కూడా? సార్ ఇలా టీసీ జాబ్ అని చెప్పి బాగా నమ్మించాడు. నమ్మించిన తర్వాత అక్క నీకు కూడా నేను జాబ్ ఇప్పిస్తాను అక్క, ఏ చిన్న జాబ్ అని చేస్తామని చెప్పి నా బాగా నమ్మించాడు. పిల్లలు కూడా బాగా దగ్గర చేర్చుకొని పిల్ల ఏం కావాలో కొని ఇచ్చేవాడు. అప్పుడు కూడా నేను వద్దని తర్వాత అన్నయ్య అని చెప్పేసి కూడా పిల్లలు కూడా పిలిచి బాగా దగ్గర చేసుకుని ట్యూషన్ కూడా చెప్తాను అక్క అని చెప్పేసి నా పిల్లల్ని పక్కన పిల్లల్ని కూడా బాగా నమ్మించాడు. అంతా బాగా చేశాడు సార్. తర్వాత నమ్మించిన తర్వాత అక్క నీకు చిన్న జాబ్ ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ వద్దు అని చెప్పేసి అప్పుడు కూడా నిన్న వద్దు తమ్ముడు అని అంటే, లేదక్క పిల్ల కూడా ఉండాలి, ఎందుకంటే నీ భర్త లేడు కాబట్టి నువ్వు ఇబ్బందులు పడుతున్నావు కాబట్టి నేను సాయం చేస్తున్నాను అక్క అని చెప్పేసి బాగా నమ్మించిన తర్వాత తీసుకుని వెళ్ళాడు. అదే హైదరాబాద్లో 2 రోజులు ఉంచాడు. ఉంచేసిన తర్వాత తీసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాలని చెప్పి తీసుకుని వెళ్ళాడు సార్. తీసుకుని వచ్చేసిన తర్వాత అక్కడ నాకు రూములు పెట్టి హోటల్లో పెట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి తీసుకుని వచ్చి మా బాబుని తీసుకుని నా దగ్గర దింపేసి మా చెల్లని పిల్లని తీసుకుని వచ్చేసిన తర్వాత నేను హాస్టల్ దింపేతానని చెప్పేసి అంటే అప్పుడు కూడా నేను వద్దు తమ్ముడు అని అంటే పక్కన పిల్ల వెళ్తుంది. తర్వాత మా సమీర అని చెప్పి చెల్లి కూడా అందరూ వెళ్తున్నావు అక్క అని చెప్పేసి నీకేం భయం లేదు, నేను దేవేడిసి వచ్చేదని చెప్పేసి అని తర్వాత నాకు 1 రోజులు అక్కడ పెట్టి తీసుకుని వచ్చేసి పిల్లల్ని తీసుకుని బాగా నమ్మించి హాస్టల్ దింపేతాను మీ అమ్మ చెప్పిందని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు సార్. తర్వాత వెళ్తూ నా బీరువాలో కూడా ఒక జత చోళీలు 30,000 క్యాష్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత 2 లక్షలు డ్రా చేసేసుకున్నాను నా బ్యాంకులో నుంచి. అన్నీ క్లోజ్ బాగా పగడబందిగా బాగా నమ్మించి నాకు సైన్ గడ్డ చేయమని చెప్పాడు. నేను సైన్ చేశాను సార్. తప్పు నాదే, కాకపోతే నేను చదువుకోలేదు కాబట్టి నాకు తెలియలేదు. అంతగా బాగా నమ్మించి పగడబందిగా చేశాడు సార్. దయచేసి నా పిల్లలు నాకు కాపాడలాగా చేసి దయచేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. దాని అదేం పడతారు కానీ నా పిల్లలకి మాత్రం దయచేసి కాపాడండి. మీ పిల్లల పేర్లేంటి, ఎక్కడ చదువుకుంటున్నారు? సరోజని, పెద్ద పాప పేరు సరోజని సార్, కాకినాడ హాస్టల్లో చదువుతున్నారు. ఇప్పుడు కాదు 5 సంవత్సరాలు బట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు బాగా అలవాటు హాస్టల్లో చదువుకున్నారు. మా పెద్ద పాప పేరు పూర్ణిమ, 9th క్లాస్ సార్. ఇప్పుడు పాప 10th క్లాస్, పెద్ద పాప. చిన్న పాప 9th క్లాస్ సార్. ఇప్పుడు పోలీసులు ఫిర్యాదు చేశారు కదా, వాళ్ళు ఏమన్నా? పోలీసులు కూడా బాగా అంగరించి అన్ని చోట ఎతుకుతున్నారమ్మ. కాకపోతే ఏంటంటే ఎతుకుతున్నాం అమ్మ, మాకు కూడా చిన్న క్లూ దొరికితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. కానీ బాగా పగడబందిగా చేశారు కాబట్టి పోలీసులు కూడా పట్లాపోతున్నారు. అది సార్ జరిగింది. అయితే ఈ వెంకటేష్ అని చెప్పేసి ఆ యువకుడు పెద్ద మోసగాడని చెప్పి తెలిసిన తర్వాత తల్లి కుమిలిపోవడం జరుగుతున్నది. ఇద్దరు పిల్లలు కూడా ఏమైపోయారు ఏంటి అని చెప్పి ఆమె బాధపడుతున్నారు. తమ పిల్లలు ఇద్దరిని కూడా క్షేమంగా మాకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు పోలీసుల్ని అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.